హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ మరొక కొత్త ఇంట్రెస్టింగ్ డ్రామాతో మీ ముందుకు వచ్చేసాను. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మన డ్రామాని స్టార్ట్ చేసేద్దాం. డ్రామా స్టార్టింగ్లో ఫీమేల్ లీడ్ మీనా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటుంది. అప్పుడు ఒక నర్సు మీనా దగ్గరికి వచ్చి, ఈరోజు మీరు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్నారు, మిమ్మల్ని తీసుకెళ్ళడానికి మీ ఫ్యామిలీ వస్తున్నారా అని అడుగుతుంది. దానికి మీనా, నన్ను తీసుకెళ్ళడానికి ఎవరూ రారు, నా డిశ్చార్జ్ ప్రాసెస్ నేనే చూసుకుంటానని చెప్తుంది. నర్సులు రూమ్ బయటికి వెళ్ళాక ఒక నర్సు ఇంకో నర్సుతో, మీనా చాలా పాపం కదా, తన హస్బెండ్ చైన్ అస్సలు తనని చూడ్డానికి ఒక్కసారి కూడా రాలేదు. విన్నారు కదా, చైనాలో పెద్ద బిజినెస్ మ్యాన్ అంట, అతనికి మీనా అంటే అస్సలు ఇష్టం లేదంట అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదంతా వింటున్న మీనా మనసులో కొన్నేళ్ల క్రితం తన డాడీ తనని బలవంతంగా చైన్ రూమ్లోకి పంపించారని, అప్పుడే రిపోర్టర్స్ కూడా అక్కడికి రావడంతో అందరూ తనని చైన్తో చూశారని, ఆ గొడవ వల్ల తన పరువు పోయి చైన్ని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చిందని గుర్తు చేసుకుంటుంది. ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్లో చైన్ అమ్మ మీనాతో, నువ్వు కావాలనే చైన్ని ట్రాప్ చేశావు, నిన్ను నా కోడలుగా నేను ఎప్పటికీ ఒప్పుకోను అని అనడం కనిపిస్తుంది. ఇంకో ఫ్లాష్ బ్యాక్లో మీనా చైన్ని తన ప్రేమతో దగ్గర చేసుకోవాలని ట్రై చేస్తే చైన్ తనని అస్సలు పట్టించుకోకుండా ఇగ్నోర్ చేయడం కనిపిస్తుంది. ఇక ప్రజెంట్ సీన్లో ఇప్పుడు మీనా ఫిక్స్ అవుతుంది, ఇక నుంచి నేను చైన్ గురించి అస్సలు ఆలోచించను, నా ఇష్టం వచ్చినట్టు హ్యాపీగా ఉంటాను అని అనుకుంటుంది. కాసేపటికిక మీనా ఇంటికి వెళ్తుంది. ఇంట్లోని పని వాళ్ళు తనని అస్సలు రెస్పెక్ట్ చేయరు, తన మాట కూడా వినరు. కానీ మీనా సడన్గా వాళ్ళని గట్టిగా తిట్టి, ఇక నుంచి నేను చెప్పిందే నడవాలి, వంట కూడా నా ఇష్ట ప్రకారమే జరగాలి, ఇంటీరియర్ కూడా నా టేస్ట్కి తగ్గట్టు మారాలి అని ఆర్డర్ వేస్తుంది. తర్వాత మీనా తింటూ, నాకొక పిల్లిని పెంచుకోవాలని ఉంది అని పని మనిషితో చెప్తుంది. అప్పుడు పని మనిషి, మేడం, చైన్ గారికి పిల్లులంటే అలర్జీ కదా, ఆయన ఒప్పుకోరు అని అంటుంది. కానీ మీనా మాత్రం, నాకు పిల్లులంటే చాలా ఇష్టం, నేను ఖచ్చితంగా పెంచుకుంటాను అని తెగేసి చెప్తుంది. మీనా రూమ్లో తన వర్క్ చేసుకుంటూ ఉండగా పని మనిషి వచ్చి, చైన్ గారు వస్తున్నారు, పిల్లిని ఎక్కడైనా దాచేయమంటారా అని అడుగుతుంది. మీనా మాత్రం, నేను చైన్కి భయపడను, పిల్లి ఇక్కడే ఉంటుంది అని చెప్తుంది. చైన్ లోపలికి వచ్చి, నువ్వు ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు, నాకెందుకు చెప్పలేదు అని అడుగుతాడు. మీనా కూల్గా, నీకు నా మీద ఎలాగో కేర్ లేదు కదా, అందుకే చెప్పలేదు అని అంటుంది. పిల్లిని చూసి చైన్ కోపంగా, నాకు పిల్లులంటే ఎలర్జీ అని తెలిసి కూడా ఎందుకు తీసుకొని వచ్చావని అడిగితే, మీనా, నేను ఎయిర్ ప్యూరిఫైయర్ కొన్నాను, దానివల్ల నీకేం కాదు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. మీనా బిహేవియర్లో చైన్ చూసి చైన్ షాక్ అవుతాడు. నెక్స్ట్ డే చైన్ ఆఫీస్లో ఉన్నప్పుడు తన ఫ్రెండ్ వచ్చి, మీ వైఫ్ చాలా మంచిది, నువ్వు తనని సరిగ్గా చూసుకోవాలి అని చెప్తూ ఉంటాడు. దానికి చైన్, తను నన్ను చీట్ చేసింది, కావాలని నా రూమ్లోకి వచ్చి నా డ్రింక్లో ఏదో కలిపింది, అలాంటి చీటర్ని నేను ఎప్పటికీ లవ్ చేయను అని కోపంగా అంటాడు. ఇక చైన్ ఇంటికి వెళ్ళాక మీనా తన రూమ్లో పడుకోవడం చూసి, నా రూమ్లో నువ్వేం చేస్తున్నావని అడుగుతాడు. మీనా తనతో, ఈ రూమ్ చాలా పెద్దగా ఉంది, ఎండ కూడా బాగా వస్తుంది, అందుకే ఇప్పటి నుంచి నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వేరే రూమ్కి వెళ్ళు అని చెప్తుంది. చైన్కి ఇష్టం లేకపోయినా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక బ్రేక్ఫాస్ట్ టైంలో చైన్ వచ్చి, నాకు ఇష్టమైన వంటలు లేవేంటి అని అంటే, నాకు నచ్చినవే చేయించుకున్నాను, నీకు కావాలంటే బయట తిను అని మీనా అంటుంది. పని మనిషి, ఆయన బయట తింటే హెల్త్ పాడవుతుంది అని మీనాకి చెప్పినా, ఆయన చిన్న పిల్లోడు కాదు కదా, కావాలంటే వండించుకొని తింటాడులే అని మీనా ఆన్సర్ ఇస్తుంది. ఇక మీనా బయటికి వచ్చేసరికి అక్కడ చైన్ అమ్మ, చైన్ ఎక్స్ లవర్ లీజా ఉంటారు. చైన్ అమ్మ మీనాని ఇన్సల్ట్ చేస్తూ, పెళ్ళై ఇన్నేళ్ళైనా మీకు ఇంకా పిల్లలు లేరు, నీకేదైనా ప్రాబ్లం ఉందేమో డాక్టర్కి చూపించుకో అని అంటుంది. దానికి మీనా ఘాటుగా, నీ కొడుక్కి కూడా ఒకసారి చెకప్ చేయించండి, ప్రాబ్లం తనలో కూడా ఉండొచ్చు కదా అని ఆన్సర్ ఇస్తుంది. దీంతో చైన్ అమ్మకి కోపం వస్తుంది. అప్పుడే పిల్లిని చూసి లీజా, చైన్కి అలర్జీ కదా, పిల్లిని ఎందుకు ఉంచావు ఇక్కడ అని అడుగుతుంది. చైన్ అమ్మ ఆ పిల్లిని బయటికి పంపించేయమంటే, ఇది నా పిల్లి, ఎవరు దీన్ని పంపించలేరు అని మీనా గట్టిగా చెప్తుంది. చైన్కి ఇష్టం లేదు, నువ్వు ఇలా చేయకూడదు అని చైన్ అమ్మ అరుస్తుంది. మీనా కూడా ఆవిడతో,
ఒకవేళ మీరు నా పిల్లిని టచ్ చేయడానికి చూస్తే మాత్రం నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను అని తెగేసి చెప్తుంది. అప్పుడు లీజా ఆ పిల్లిని ఇంటి బయటకు నెట్టేయాలని చూస్తుంది. కానీ మీనా తనని వార్న్ చేస్తూ, నువ్వు నా పిల్లిని ముట్టుకుంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను, నిన్ను జైలుకి కూడా పంపిస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. కాసేపటి తర్వాత చైన్ అమ్మ అతని దగ్గరికి వెళ్ళి, ఈరోజు నేను మీ ఇంటికి వెళ్ళాను, నీ వైఫ్ నాతో చాలా మర్యాద లేకుండా ప్రవర్తించింది, తనకి నువ్వు తగిన బుద్ధి చెప్పాలి అని అంటుంది. దానికి చైన్, నా వైఫ్ తరపున నేను మీకు సారీ చెప్తున్నాను, నేను తనకి నచ్చ చెప్తాను, ఇక మీద తను మీతో అలా చేయదు అని అంటాడు. ఇక చైన్ ఇంటికి వెళ్ళి మీనాతో, ఈరోజు మా అమ్మ నన్ను కలిశారు, నువ్వు తనతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశావని చెప్పారు అని అంటాడు. మీనా తనతో, మీ అమ్మ నన్ను ఎన్నో ఏళ్ళుగా అవమానిస్తూనే ఉన్నారు, ఇప్పుడు నా ఓపిక నశించింది, అందుకే ఈరోజు నేను కూడా గట్టిగానే ఆన్సర్ చెప్పాను, నన్ను అలా ఇన్సల్ట్ చేయొద్దని మీ అమ్మకు నువ్వు చెప్పాలి, అప్పుడు నేను కూడా ఆవిడతో పద్ధతిగానే ఉంటాను కదా అని చెప్పి తన రూమ్లోకి వెళ్ళి పడుకుంటుంది. కాసేపు అయ్యాక చైన్ మీనా రూమ్లోకి వచ్చి, నీ పిల్లి నా రూమ్ బయట చాలా గోల చేస్తుంది అని అంటాడు. మీనా నవ్వుతూ, నా పిల్లికి కూడా నువ్వంటే ఇష్టం లేనట్టుంది అని అంటుంది. అప్పుడు చైన్, ఈరోజు నేను నీ రూమ్లోనే పడుకుంటాను అని చెప్తాడు. మీనా అందుకు ఒప్పుకుంటూ, నువ్వు నాతో పడుకోవాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి, నీ లిమిట్స్ దాటకూడదు, బెడ్ అవతలి వైపు పడుకోవాలి, నన్ను అస్సలు టచ్ చేయకూడదు అని కండిషన్ పెడుతుంది. చైన్ కూడా నిన్ను ముట్టుకోవాలనే కోరిక నాకు అస్సలు లేదులే అని అంటాడు. ఇక నెక్స్ట్ డే చైన్ నిద్ర లేచి చూసేసరికి మీనా తనని గట్టిగా హక్ చేసుకుని ఉంటుంది. చైన్ ఒక నోట్ మీద మెసేజ్ రాసి పెట్టి వెళ్తాడు. మీనా లేచి ఆ నోట్ని చదువుతుంది. అందులో, రాత్రి నువ్వు నన్ను గట్టిగా హక్ చేసుకున్నావు, చూస్తుంటే నువ్వు నిజంగానే నన్ను లైక్ చేస్తున్నట్టున్నావు అని రాసి ఉంటుంది. అది చదివి మీనాకి చాలా కోపం వస్తుంది. చైన్కి ఏమైనా పిచ్చి పట్టిందా, నేనెందుకు తనని లైక్ చేస్తాను అని మనసులో అనుకుంటుంది. ఇక కాసేపటి తర్వాత మీనా తన పాత కంపెనీకి వెళ్తుంది. తన బాస్ మీనాని చూసి చాలా హ్యాపీ అయ్యి, నువ్వు మళ్ళీ కంపెనీలో జాయిన్ అవుతావా అని అడుగుతుంది. మీనా, మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీని చూసుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు మళ్ళీ జాబ్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. అప్పుడే చైన్ తమ్ముడు అక్కడికి వచ్చి మీనా తన బాస్తో మాట్లాడడం చూస్తాడు. చైన్ తమ్ముడు ఇంటికి వెళ్ళి చైన్తో, ఈరోజు మీనాని హోమ్ డెకరేషన్ కంపెనీలో చూశాను, తను మళ్ళీ జాబ్లో చేరినట్టుంది, నీకేమైనా చెప్పిందా అని అడుగుతాడు. చైన్ నాకేమీ చెప్పలేదని అంటాడు. అప్పుడు అతని తమ్ముడు, మీనా నీ మీద నిజంగానే కోపంగా ఉన్నట్టుంది, ఇన్నాళ్ళు తను నీతో బాగుండాలని ట్రై చేసింది, కానీ నువ్వు తనని సరిగ్గా చూడలేదు, ఇప్పుడు తను నిన్ను బ్రతిమిలాడి అలసిపోయినట్టుంది, అందుకే తనకి నచ్చినట్టుగా బ్రతకడం మొదలుపెట్టింది అని చెప్తాడు. ఇక నైట్ చైన్ ఇంటి దగ్గర మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. మీనా ఇంటికి రాగానే ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతాడు. మీనా, నీకు నా మీద కేర్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను, నా మీద ఇలాంటి కండిషన్స్ పెట్టొద్దు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. చైన్ థింక్ చేస్తూ ఉంటాడు, మీనాకి ఏమైంది, ఇంతకు ముందు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు కదా అని అనుకుంటాడు. ఇక నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ టైంలో చైన్ వచ్చి, ఈరోజు ఈవినింగ్ మా గ్రాండ్ మా అబ్రాడ్ నుంచి వస్తున్నారు, నువ్వు ఎయిర్పోర్ట్కి వెళ్ళి తనని తీసుకురావాలి అని చెప్తాడు. మీనా కూడా ఓకే చెప్తుంది. ఇక మీనా ఆఫీస్కి వెళ్తున్న దారిలో తన ఓల్డ్ ఫ్రెండ్ లీన్ కనిపిస్తుంది. లీన్ మీనాతో, నువ్వు ఒక రిచ్ వాడిని మ్యారేజ్ చేసుకుని జాబ్ మానేసావు కదా, మళ్ళీ ఎందుకు వచ్చావని అడుగుతుంది. మీనా ఖాళీగా ఉంటే బోర్ కొడుతుంది, అందుకే జాబ్ చేస్తున్నానని చెప్తుంది. దానికి లీను, నువ్వు జాబ్ వదిలేసి చాలా డేస్ అయిపోయింది కదా, నీ ప్రాజెక్ట్స్ అన్నీ ఇప్పుడు కొత్త వాళ్ళకు వెళ్ళిపోయాయి, నువ్వు మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ అవ్వలేవు, బెటర్ నువ్వు ఇంటికి వెళ్ళి నీ హస్బెండ్ని చూసుకో అని వెటకారంగా అంటుంది. కానీ మీనా ధైర్యంగా, నా గురించి నువ్వు కంగారు పడక్కర్లేదు, నేను టాలెంటెడ్ డిజైనర్ని, మంచి ప్రాజెక్ట్స్ చేసి మా బాస్ని ఇంప్రెస్ చేయగలనని నాకు బాగా తెలుసు అని ఆన్సర్ ఇస్తుంది. కాసేపటి తర్వాత మీనా ఆఫీస్లో పనిచేయడం స్టార్ట్ చేస్తుంది. తను తన పాత క్లయింట్స్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ వాళ్ళందరూ అప్పటికే కొత్త డిజైనర్స్ని పెట్టుకున్నారని తెలుస్తుంది. కాసేపటి తర్వాత మీనా ఇంటికి వెళ్తూ ఉండగా తన కొలీగ్ ఒకడు అక్కడికి వచ్చి, నీకు పనిలో ఏదైనా హెల్ప్ కావాలా అని అడుగుతాడు. సరిగ్గా అదే టైంకి చైన్ అక్కడికి వస్తాడు. మీనా తన కొలీగ్తో, నన్ను తీసుకెళ్ళడానికి నా ఫ్రెండ్ వచ్చాడు, నేనుగా వెళ్తాను, రేపు కలుద్దామని చెప్పి చైన్ కార్ ఎక్కుతుంది. కారులో చైన్ కోపంగా, నేను నీ హస్బెండ్ అని నీ ఫ్రెండ్కి ఎందుకు చెప్పలేదు అని అడుగుతాడు. దానికి మీనా, మన రిలేషన్ గురించి ఎవరికి చెప్పొద్దని గతంలో నువ్వే కదా అన్నావు, అందుకే నేను అబద్ధం చెప్పాను అని అంటుంది. చైన్ మీనా ఇక ఎయిర్పోర్ట్కి వెళ్తారు. చైన్ నానమ్మ బయటికి రాగానే మీనాని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది.
మీనా, మీరు న్యూజిలాండ్ నుంచి తిరిగి రావడం చాలా మంచిదైంది. నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను అని చెప్తుంది. తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్ళి తినడానికి కూర్చుంటారు. గ్రాండ్మా మీనాకి వడ్డిస్తూ, నువ్వు చాలా సన్నగా అయిపోయావు, బాగా తినాలి అని చెప్తుంది. అది చూసి చైన్ అమ్మ, మీరు మీనాని ఎందుకు అంతలా లైక్ చేస్తూ ఉంటారు? నా మీద కూడా ఎప్పుడు ఇంతగా కేర్ చూపించలేదు అని కుళ్ళుకుంటుంది. గ్రాండ్మా మాత్రం మీనా చాలా మంచి అమ్మాయి, అందుకే నాకు ఇష్టమని ఆన్సర్ ఇస్తుంది. కాసేపు అయ్యాక మీనా రూమ్కి వెళ్తూ ఉంటే గ్రాండ్మా వచ్చి, చైన్కి నీకు మధ్య ఏదైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతుంది. మీనా అలాంటిదేం లేదు అని అన్నా కూడా గ్రాండ్మా వదలకుండా, ఏదైనా ఉంటే నాకు చెప్పు, నేను ఇద్దరికీ నచ్చ చెప్తాను అని నిజం చెప్పమని అడుగుతుంది. మీనా, నన్ను తప్పుగా అనుకోకండి, మా మధ్య అంతా బాగానే ఉంది అని అంటుంది. అప్పుడు గ్రాండ్మా, కొన్ని డేస్ తర్వాత నేను నా పాత ఇంటికి వెళ్తున్నాను, మీరిద్దరూ కూడా వచ్చి నాతో అక్కడే ఉండాలి అని అడుగుతుంది. మీనా కూడా సరేనంటుంది. నెక్స్ట్ డే మీనా ఒక క్లయింట్ని కలవడానికి వెళ్తుంది. ఆ క్లయింట్ ఇంకెవరో కాదు, తన ఓల్డ్ ఫ్రెండ్ షావు. మీనా తన డిజైన్స్ని చూపిస్తుంది. షావుకి ఆ ఇంటీరియర్ డిజైన్స్ చాలా నచ్చేస్తాయి. నేను నా ఇంటిని ఇలాగే రెనోవేట్ చేయాలనుకుంటున్నాను, నువ్వు చాలా బాగా డిజైన్ చేసావు, నా ఇంటి ఇంటీరియర్ డిజైనింగ్ బాధ్యత నీదే, నిన్నే హైర్ చేసుకుంటున్నాను అని షావు చెప్తాడు. మీనా కూడా హ్యాపీగా ఆ ప్రాజెక్ట్కి ఒప్పుకుంటుంది. షావు మీనాతో, నువ్వు కొన్నేళ్ల క్రితం మ్యారేజ్ చేసుకుని నన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేసావు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయావని అడుగుతాడు. దానికి మీనా, అప్పుడు పెళ్ళయి ఫ్యామిలీ లైఫ్తో బిజీగా ఉన్నాను అని చెప్తుంది. షావ్, ఇక నుంచి మనం ఈ ప్రాజెక్ట్ మీద కలిసి పనిచేస్తాం కాబట్టి డైలీ కలుస్తూనే ఉంటామని అంటాడు. మీనా ఆఫీస్కి వెళ్ళగానే లీన్ వచ్చి గొడవ పడుతూ ఉంటుంది. మిస్టర్ షావ్ ఎప్పుడు తన ప్రాజెక్ట్స్ నాకే ఇచ్చేవాడు, నువ్వు నా ప్రాజెక్ట్ని లాగేసుకున్నావు, అది నాకు తిరిగి చేయని అరుస్తుంది. మీనా కూల్గా, నీ టాలెంట్ మీద నీకు నమ్మకం లేకపోతే నేనేం చేయలేను, నా డిజైన్స్ ఆయనకు నచ్చాయి కాబట్టే నన్ను సెలెక్ట్ చేసుకున్నారు, నేను నీ ప్రాజెక్టుని లాక్కోలేదు అని చెప్తుంది. మీనా ఇంటికి వెళ్ళాక చైన్ తన బ్లాక్ టై దొరకడం లేదని మీనా హెల్ప్ అడుగుతాడు. మీనా, నాకు చాలా పనుంది, నేను వెతకలేను అని చెప్పి వెళ్ళిపోతుంది. అప్పుడు చైన్ మీనా బ్యాంక్ అకౌంట్కి చాలా మనీని ట్రాన్స్ఫర్ చేస్తాడు. వెంటనే మీనా పరిగెత్తుకుంటూ వచ్చి టై ఇచ్చి, నువ్వు నాకు మనీ ట్రాన్స్ఫర్ చేసావు కాబట్టి ఇస్తున్నాను, ఇక నుంచి నాతో ఏదైనా పని చేయించుకోవాలంటే నాకు మనీ ఇవ్వాలి అని చెప్తుంది. నెక్స్ట్ డే మీనా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే తన డాడీ కాల్ చేస్తాడు. నీకు యాక్సిడెంట్ అయింది కదా, హాస్పిటల్ నుంచి వచ్చాక కూడా నాకు ఒక్క ఫోన్ కూడా చేయలేదు కదా అని అడుగుతాడు. మీనా బాధగా, మీరెప్పుడూ నా గురించి పట్టించుకోలేదు, హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చూడ్డానికి రాలేదు, అందుకే నేను కాల్ చేయలేదు అని అంటుంది. అప్పుడు మీనా డాడీ, నా కంపెనీలో కొన్ని ప్రాబ్లమ్స్ నడుస్తున్నాయి, నువ్వు చైన్తో మాట్లాడి మా కంపెనీలో కొంత ఇన్వెస్ట్మెంట్ చేయించగలవా అని అడుగుతారు. దానికి మీనా, నేను చైన్ నుంచి ఎలాంటి హెల్ప్ అడగను, అసలు మీకు నేను ఏ మాత్రం హెల్ప్ చేయను అని తెగేసి చెప్తుంది. అప్పుడే చైన్ అక్కడికి వచ్చి, నీకు నా హెల్ప్ ఏదైనా కావాలా అని మీనాని అడుగుతాడు. మీనా చైన్తో, నాకు నీ హెల్ప్ అస్సలొద్దు, నా లైఫ్ విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేస్తుంది. ఇక్కడ మీనా స్టెప్ సిస్టర్ జెనీ తన డాడీ దగ్గరకు వచ్చి, మీనా మీకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు డాడీ, మీరు దిగులు పడకండి, నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, బిజినెస్ వరల్డ్లో నాకు చాలామంది పెద్దవాళ్ళు తెలుసు, వాళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తే మన కంపెనీ బ్యాంక్రప్ట్ అవ్వకుండా కాపాడుకోవచ్చు అని చెప్తుంది. నెక్స్ట్ డే చైన్ ఒక బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్తాడు. దారిలో చైన్కి ఒక ఓల్డ్ ఫ్రెండ్ కనిపిస్తుంది. తను చైన్తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ చైన్ తనని పట్టించుకోకుండా ఇగ్నోర్ చేసి తన హోటల్ రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఆఫీస్లో మీనా షావు పంపిన మెసేజ్లు చూస్తూ ఉంటుంది. షావు ఫొటోస్ చూస్తూ నేను షావుతో ఫ్లర్ట్ చేయాలి, నేను అలా చేస్తే చైన్కి చాలా కోపం వస్తుంది, అలా నేను చైన్ మీద బాగా రివెంజ్ తీర్చుకోవచ్చు అని ప్లాన్ చేస్తుంది. నెక్స్ట్ డే చైన్ అసిస్టెంట్ వచ్చి ఒక విషయం చెప్తాడు. సార్, మీ వైఫ్ ఒక పర్సన్తో హోమ్ డెకరేషన్ కాంట్రాక్ట్ మీద సైన్ చేశారు. అతను మీ వైఫ్కి పాత లవర్ అంట. కాలేజ్ డేస్లో ఆమె అతన్ని చాలా లైక్ చేసేదట అని చెప్తాడు. అప్పుడు చైన్, నా వైఫ్ మీద ఒక కన్నేసి ఉంచు, తను మళ్ళీ ఆ పర్సన్ని కలిస్తే నాకు వెంటనే ఇన్ఫామ్ చేయని ఆర్డర్ ఇస్తాడు. చైన్ తన ఆఫీస్ నుంచి బయటికి వస్తూ ఉంటే మళ్ళీ లీజా ఎదురవుతుంది. తను చైన్తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే చైన్ కోపంగా, నాతో మాట్లాడుకు, నన్ను విసిగించడానికి ఆఫీస్కి రాకు అని చెప్పి వెళ్ళిపోతాడు.
లీజా మనసులో ఎలాగైనా చైన్ని బుట్టలో వేసుకోవాలి అని ప్లాన్ చేస్తుంది. కాసేపు అయ్యాక చైన్ ఒక మీటింగ్ కోసం హోటల్కి వెళ్తాడు. అక్కడికి లీజా వచ్చి, మనం చిన్నప్పటి ఫ్రెండ్స్ కదా, మన ఫ్యామిలీస్ అప్పుడే మనకి మ్యారేజ్ కూడా చేయాలని డిసైడ్ చేశారు, నువ్వు ఆ మాటని ఎలా మర్చిపోతావని అడుగుతుంది. చైన్ తన మీద అస్సలు ఇంట్రెస్ట్ లేదని చెప్పి పంపించేస్తాడు. లీజా తన రూమ్కి వెళ్ళి చైన్ ఫోన్ని దొంగతనంగా తెచ్చుకుంటుంది. చైన్ మీద ఏదో ప్లాన్ చేస్తుంది. అప్పుడే లీజా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ వచ్చి, నన్ను ఎందుకు వదిలేసావు, నేను నిన్ను ఇంకా లవ్ చేస్తున్నాను అని అంటాడు. లీజా, నాకు నీతో రిలేషన్ వద్దు, నేను నా ఓల్డ్ ఫ్రెండ్ చైన్ని మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్తుంది. అతను కోపంతో, నేను నిన్ను వదిలిపెట్టను అని అంటాడు. సరిగ్గా అదే టైంకి మీనా చైన్కి కాల్ చేస్తుంది. లీజా కావాలనే కాల్ని లిఫ్ట్ చేసి తన బాయ్ ఫ్రెండ్తో మీనాకి వినిపించేలాగా, చైన్, నాకు నువ్వంటే చాలా ఇష్టం, ఈరోజు నైట్ మనం కలిసి స్పెండ్ చేద్దామని అడుగుతుంది. ఇదంతా విన్న మీనా చైన్ తన ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్ లీజాతో ఉన్నాడని అనుకుని చాలా బాధపడుతుంది. చైన్ నన్ను ఇలా చీట్ చేస్తాడు అని ఏడుస్తుంది. చైన్ మీటింగ్ ఎండ్ చేసుకుని తన నాన్నమ్మ కోసం చాలా గిఫ్ట్స్ కొని ఎయిర్పోర్ట్కి బయలుదేరుతాడు. దారిలో అసిస్టెంట్ చైన్తో, మీ వైఫ్ గురించి షావ్ గురించి ఎంక్వైరీ చేశాను సార్, షావ్కి మీ వైఫ్ అంటే ఇష్టం ఉండేది, కానీ మీ వైఫ్ మాత్రం తనని జస్ట్ ఫ్రెండ్ లాగే చూసిందని చెప్తాడు. ఇక్కడ మీనా తన ఫ్రెండ్స్ని కలిసి బాగా డ్రింక్ చేస్తుంది. షావ్ తనని ఇంటి దగ్గర దించాక అక్కడికి చైన్ వస్తాడు. వాళ్ళిద్దరిని కలిసి చూసి చైన్కి చాలా కోపం వస్తుంది. నా వైఫ్తో నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని షావ్ మీద అరుస్తాడు. దానికి షావ్, మీరు తప్పుగా అనుకుంటున్నారు, మేము జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే, మా మధ్య ఏం లేదు అని క్లారిటీ ఇస్తాడు. కానీ మీనా షావ్తో, నువ్వు తనకి ఎందుకు క్లారిటీ ఇస్తున్నావు, అతనికి నేనంటే ఇష్టమే లేదు, నేను ఎవరితో ఫ్లర్ట్ చేసినా అతనికి అనవసరమని అంటుంది. చైన్ కోపంతో మీనాని ఎత్తుకుని ఇంటి లోపలికి తీసుకుని వెళ్తాడు. మీనా, నేను షావ్తో ఇంటికి వస్తే నీకొచ్చిన ప్రాబ్లం ఏంటి అని అడిగితే, చైన్, మనం పెళ్ళైన వాళ్ళం కదా, నువ్వు నన్ను చీట్ చేస్తున్నావు, వేరే వాళ్ళతో ఎలా ఫ్లర్ట్ చేస్తావని అరుస్తాడు. అప్పుడు మీనా చైన్తో, నువ్వే ముందు నన్ను చీట్ చేసావు, నేను నీ నంబర్కి కాల్ చేస్తే లీజా కాల్ లిఫ్ట్ చేసింది, నిన్న నైట్ నువ్వు లీజాతో ఉన్నావు కదా, తనతో కలిసి నైట్ని స్పెండ్ చేసావు కదా అని అంటుంది. అప్పుడు చైన్ మీనాతో, అలాంటిదేం లేదు, నేను లీజా కలిసి ఏ హోటల్ రూమ్కి వెళ్ళలేదు, లీజా నీతో అబద్ధం చెప్పుంటుంది అని క్లారిటీ ఇస్తాడు. ఆ వెంటనే మీనాకి వామిటింగ్ వచ్చినట్టుగా అనిపించి బాత్రూమ్ వైపుగా పరిగెడుతుంది. చైన్ వెనకాలే వచ్చి, నువ్వు చాలా డ్రింక్ చేసినట్టున్నావు, అందుకే నీకు వామిటింగ్స్ అవుతున్నాయని అంటాడు. మీనా, నా గురించి నువ్వేం వరీ అవ్వక్కర్లేదు, నేను హ్యాంగ్ ఓవర్ డ్రింక్ తాగితే సెట్ అయిపోతాను అని చెప్తుంది. తర్వాత ఇద్దరు ఒకే బెడ్ మీద పడుకుంటారు. కానీ మీనా, నాకు దూరంగా ఉండు, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు, నన్ను ముట్టుకోవద్దు అని చెప్తుంది. చైన్ కూడా, నిన్ను ముట్టుకోవాలని కోరిక నాకేం లేదులే అని చెప్పి ఇద్దరూ పడుకుంటారు. ఇక నెక్స్ట్ డే మీనా కళ్ళు తెరిచి చైన్ని చూసి, నువ్వు నా రూమ్లో ఏం చేస్తున్నావని అడుగుతుంది. చైన్ ఇక, నిన్న నైట్ నువ్వు బాగా డ్రింక్ చేసావు కదా, నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను అని చెప్తాడు. మీనా మళ్ళీ, నీకు లీజాకి అఫైర్ ఉందని నాకు తెలుసు అని అంటే, చైన్ తన షర్ట్ విప్పి ఒంటి మీద ఉన్న గాయాల్ని చూపిస్తూ, నిన్న నైట్ తాగిన మత్తులో నువ్వు నన్ను కొట్టావు, ఇవన్నీ నీ వల్లే అయ్యాయని చెప్తాడు. అది చూసి మీనా భయపడిపోయి, అయ్యో నాకు అసలు ఏది గుర్తులేదే అని కంగారు పడుతుంది. మీనా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తన చెల్లెలు జెనీ వస్తుంది. నాకు నీ బ్రాండెడ్ బ్యాగ్ ఒకసారి ఇస్తావా అని అడుగుతుంది. దానికి మీనా, నువ్వు నా సొంత చెల్లెలివి కాదు, నా స్టెప్ సిస్టర్వి, నువ్వంటే నాకు అస్సలు ఇష్టమే లేదు, నన్ను విసిగించడానికి మా ఇంటికి రాకు అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. కాసేపటికి చైన్ అక్కడికి వస్తే జెనీ తనతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ చైన్ కోపంగా, నన్ను టచ్ చేయడానికి నీకెంత ధైర్యం, నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు మీనా వచ్చి జెనీతో, నీ బావతో ఫ్లర్ట్ చేస్తావా, ఎంత ధైర్యం నీకు అని అరుస్తుంది. జెనీ తిరిగి, నువ్వు అసలు చైన్కి ఏమాత్రం సరిపోవు, పెళ్ళై ఇన్నేళ్ళైనా అతను నిన్ను లవ్ చేయడం లేదు కదా, నన్ను తప్పకుండా లవ్ చేస్తాడు, అందుకే నేను నిన్ను చూడడానికి కాదు, చైన్ని చూడ్డానికే వచ్చానని అంటుంది. మీనా కోపంతో జెన్నీని గట్టిగా కొట్టి, చైన్కి దూరంగా ఉండు, అతను నా హస్బెండ్, ఇంకోసారి ఇలా చేస్తే నిన్ను అసలు వదిలిపెట్టను అని బెదిరిస్తుంది.
తర్వాత మీనా తన రూమ్కి వెళ్ళి తన అమ్మ ఫోటో చూస్తూ ఏడుస్తుంది. అమ్మ, నాన్న, జెన్నీ నన్ను ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. నువ్వు ఉంటే నన్ను బాగా చూసుకునేదానివి కదా అని బాధపడుతుంది. అది చూసిన చైన్కి మనసులో ఏదో తెలియని బాధ కలుగుతుంది. మీనా ఏడుస్తూ ఉంటే నాకు ఇంత బాధగా ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచిస్తాడు. చైన్ తన ఫ్రెండ్ని కలిసి ఈరోజు మీనా ఏడుస్తూ ఉంటే చూసి నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యాను. నాకేమవుతుందో అర్థం కావట్లేదు అని చెప్తాడు. చైన్ ఫ్రెండ్ నీ ప్రాబ్లం నేను ఇప్పుడే సాల్వ్ చేస్తాను అని చెప్పి కొంతమంది అమ్మాయిలని పిలిపిస్తాడు. ఆ అమ్మాయిలు చైన్తో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తే చైన్ కోపంగా వాళ్ళని వెళ్ళిపోమని అరుస్తాడు. అప్పుడు చైన్ ఫ్రెండ్ నువ్వు పక్కాగా మీనా ప్రేమలో పడిపోయావని అంటాడు. చైన్ విని నీకేమైనా పిచ్చా, నేనేంటి తనను ప్రేమించడం ఏంటి అని అన్నా కూడా అతని ఫ్రెండ్ మాత్రం నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నువ్వు తనని లవ్ చేస్తున్నావని ఫిక్స్ చేస్తాడు. ఇక్కడ ఆఫీస్లో మీనా బాస్ అందరికీ ఒక విషయం చెప్తుంది. మనకి ఒక హోమ్ రెనోవేషన్ ప్రాజెక్టు రావాలి, కానీ ఆ కంపెనీ బాస్ చాలా కోపిష్టి. అతన్ని ఒప్పించడం అంత ఈజీ కాదు. ఎవరైనా అతనికి డ్రింక్స్ ఆఫర్ చేసి గోల్ ఫాడిస్తే ప్రాజెక్టు మనకే ఓకే అవుతుంది అని అంటే మీనా వెంటనే నేను ఆ బాస్ని ఒప్పించడానికి ట్రై చేస్తాను అని చెప్తుంది. అప్పుడు మీనా బాస్ తనతో నువ్వు కనుక ఈ ప్రాజెక్టు పట్టుకుని వస్తే నీకు ఖచ్చితంగా ప్రమోషన్ ఇస్తాను అని చెప్తుంది. మీనా తన ఆఫీస్కి తిరిగి వెళ్ళినప్పుడు లీన్ అక్కడికి వచ్చి బీచింగ్ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ బాస్ని ఒప్పించడం అంత ఈజీ అని నువ్వు అనుకుంటే అది నీ పొరపాటే, అది చాలా కష్టమైన పని అని వెటకారంగా అంటుంది. దానికి మీనా నీకు నా గురించి అవసరం లేదు, నేను ఆ బాస్ని ఒప్పించి తీరుతాను, అతను మాకు హోమ్ రెనోవేషన్ ప్రాజెక్టు ఖచ్చితంగా ఇస్తాడు అని అంటుంది. ఇక్కడ చైన్ ఇంటికి వెళ్తూ దారిలో తన డ్రైవర్తో నేను నా వైఫ్ని డేట్కి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నాను, నీకేవైనా మంచి ప్లేసెస్ గురించి తెలుసా అని అడుగుతాడు. డ్రైవరు నేను ఇంటర్నెట్లో రీసెర్చ్ చేసి మీకు మంచి ప్లేసెస్ చెప్తాను సార్ అని అంటాడు. ఇక నెక్స్ట్ డే మీనా తన బాస్తో కలిసి మిస్టర్ వ్యాంగ్ని కలవడానికి వెళ్తుంది. మీనా అతనితో మేము మీ కంపెనీతో కలిసి పని చేయాలనుకుంటున్నాం, మీరు మాతో బిజినెస్ కాంట్రాక్ట్ సైన్ చేస్తారా అని అడుగుతుంది. వ్యాంగ్ మీనాని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు, నీలాంటి అందమైన అమ్మాయిలతో పనిచేయడం నాకు చాలా ఇష్టమని అంటాడు. తర్వాత అతను మీనాని డ్రింక్ చేయమని ఫోర్స్ చేస్తాడు. మీనా మాత్రం నాకు ఆల్కహాల్ ఎలర్జీ ఉంది, నేను తాగలేను అని చెప్పినా వ్యాంగ్ వినడు. చివరికి మీనా తాగేసి నేను అలర్జీ మెడిసిన్ వేసుకుని వస్తాను, అప్పుడు ప్రాజెక్ట్ గురించి మాట్లాడదామని చెప్పి వాష్రూమ్కి వెళ్తుంది. ఆ గ్యాప్లో మీనా బాస్ వ్యాంగ్తో కాంట్రాక్ట్ గురించి మాట్లాడుతుంది. వ్యాంగ్ నీ ఎంప్లాయ్ మీనా నాకు బాగా నచ్చింది, అందుకే మీ కంపెనీకి కాంట్రాక్ట్ ఇస్తున్నానని చెప్తాడు. అప్పుడే మీనా అక్కడికి వచ్చి మీరు కాంట్రాక్ట్ సైన్ చేశారు కాబట్టి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి వినండి అని చెప్పి ఒక పేపర్ని ఇస్తుంది. వ్యాంగ్ దాన్ని చదవగానే షాక్ అవుతాడు. అందులో ఏముంటుంది అంటే వ్యాంగ్ మా కంపెనీతో పనిచేసినంత కాలం ఏ అమ్మాయితోనో ఏ ఎంప్లాయ్తోనో మర్యాద లేకుండా ప్రవర్తించకూడదు, ఒకవేళ ఎవరితోనైనా ఫ్లర్ట్ చేస్తే పెనాల్టీ కట్టాలి, కాంట్రాక్ట్ రూల్స్ బ్రేక్ చేస్తే చాలా మనీ పే చేయాలి అని ఉంటుంది. వ్యాంగ్ కోపంతో నువ్వు నన్ను మోసం చేశావు, ఈ కండిషన్స్ గురించి నాకు ముందే చెప్పలేదు అని అంటాడు. మీనా నువ్వు ఆల్రెడీ సైన్ చేసావు కాబట్టి ఇవన్నీ పాటించాల్సిందే అని చెప్తుంది. వ్యాంగ్ కోపంతో మీనాని కొట్టడానికి చెయ్యెత్తుతాడు, కానీ సరిగ్గా అప్పుడే చైన్ అక్కడికి వచ్చి వ్యాంగ్ చేయి పట్టుకుంటాడు. నా వైఫ్తో మర్యాద లేకుండా ప్రవర్తించడానికి నీకెంత ధైర్యమని అరుస్తాడు. చైన్ని చూడగానే వ్యాంగ్ భయపడిపోయి అయ్యో సార్, ఈవిడ మీ వైఫ్ అని నాకు తెలీదు, తెలిస్తే అసలు ఇలా చేసేవాడినే కాదు అని అంటాడు. వెంటనే మీనాకి సారీ చెప్పి కాంట్రాక్ట్ పూర్తి చేస్తానని ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్టనని ఒప్పుకుంటాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వ్యాంగ్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళాక చైన్ మీనాని తిడుతూ వ్యాంగ్ ఎలాంటి వాడో నీకు తెలీదా, అతనితో డీల్ చేయాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు. దానికి మీనా నువ్వు నా ఆఫీస్ విషయాల్లో జోక్యం చేసుకోకు, నేను నా పని మీద ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేస్తుంది. ఆ నైట్ చైన్కి నిద్ర పట్టదు. నాకు మీనా మీద ఇంత కేర్ ఎందుకు కలుగుతుంది, నేను నిజంగానే తనని ఇష్టపడుతున్నానా అని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ మీనా బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే తన అత్త ఫోన్ చేస్తుంది. నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, అందుకే నువ్వు చైన్కి డివోర్స్ ఇచ్చేయడం మంచిది అని అంటారు. మీనా ఏంటి చైన్ కోసం మీరు వేరే అమ్మాయిని కానీ చూసారా అని అడుగుతుంది. చైన్కి చాలా మంచి అమ్మాయిలు దొరుకుతారు, నువ్వు ముందు డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేయి అని అత్తగారు అంటారు. అప్పుడు మీనా మీరు ఈ విషయం చైన్తో మాట్లాడారా, ఒకవేళ చైన్ నన్ను వదిలిపెట్టాలనుకుంటే నాకు కూడా ఇలాంటి అభ్యంతరం లేదు అని చెప్తుంది.
కొద్దిసేపటి తర్వాత చైన్ నానమ్మ చైన్ వాళ్ళ అమ్మని కలవడానికి వస్తుంది. ఆవిడ చైన్ ఇంకా అతని ఓల్డ్ ఫ్రెండ్ లీజా కలిసి ఉన్న ఫొటోస్ని చూపిస్తూ చైన్ ఇంకా తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లీజాని కలుస్తున్నాడు. నువ్వు చైన్కి నచ్చ చెప్పాలి, తన వైఫ్తో సిన్సియర్గా ఉండమని, ఆ గర్ల్ ఫ్రెండ్తో కాంటాక్ట్ కట్ చేసుకోమని చెప్పు అని అంటుంది. దానికి చైన్ అమ్మ, నాకు అనిపిస్తుంది ఏంటంటే చైన్ మీనా విడిపోవడమే మంచిది, మీనా చైన్కి అస్సలు సెట్ అవ్వదు అని అంటుంది. కానీ గ్రాండ్మా సర్ది చెప్తూ చైన్ మీనాల రిలేషన్ ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలి అని అంటుంది. ఇక్కడ మీనా చిన్న చెల్లెలు ఒక బిజినెస్ ట్రైనింగ్ కోర్స్లో జాయిన్ అవుతుంది. క్లాస్ వింటూ తన మనసులో, నేను ఈ బిజినెస్ కోర్స్ నేర్చుకున్నాక మీనా చేస్తున్న ఇంటీరియర్ డిజైన్ కంపెనీలో జాయిన్ అవుతాను. తర్వాత ఎలాగైనా మీనాని కంపెనీ నుంచి బయటికి పంపించేసి తన ప్లేస్ నేను తీసుకుంటాను అని ప్లాన్ చేస్తుంది. ఇక్కడ చైన్ అసిస్టెంట్ తన దగ్గరకు వచ్చి, సార్ మేడం కోసం గిఫ్ట్లు కొన్నాము, మీరు ఇంటికి వెళ్ళి ఇస్తారా అని అడుగుతాడు. చైన్ తన అసిస్టెంట్తో, ఈ గిఫ్ట్లన్నీ మీనా ఆఫీస్కే పంపించు, ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ఈ గిఫ్ట్లన్నీ చూడాలి, మీనా హస్బెండ్ తనని ఎంతగా లైక్ చేస్తున్నాడో అందరికీ తెలియాలి అని చెప్తాడు. తర్వాత మీనా తన బాస్ని కలవడానికి వెళ్తుంది. బాస్ మీనాతో, నీ వల్లే మిస్టర్ వ్యాంగ్ కాంట్రాక్ట్ సైన్ చేశాడు, ఇప్పుడు అతను చాలా భయపడిపోయాడు, ఇక మీద అతను మన కంపెనీలో ఏ అమ్మాయితోనూ మర్యాద లేకుండా బిహేవ్ చేయడు అని నాకు నమ్మకం ఉంది అని మెచ్చుకుంటుంది. అప్పుడే లీన్ అక్కడికి వచ్చి మీనా మీద కోప్పడుతుంది. నువ్వు కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి బాస్ నన్ను అసలు పట్టించుకోవడమే లేదు, ఏ పెద్ద ప్రాజెక్ట్ వచ్చినా నిన్నే తీసుకుని వెళ్తున్నారు అని అంటుంది. మీనా తనతో, నువ్వు నీ టాలెంట్ని ప్రూవ్ చేసుకోవాలి, నువ్వు కూడా మంచి డిజైనర్వి అని ప్రూవ్ చేసుకుంటే బాస్ నీకు కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు కదా అని చెప్తుంది. కానీ లీను, నువ్వు కావాలని నా ప్లేస్ తీసుకోవాలని చూస్తున్నావని కోపంగా అంటుంది. మీనా తన ఆఫీస్కి వెళ్ళగానే చైన్ పంపిన గిఫ్ట్లు అన్నీ అక్కడే ఉంటాయి. ఆఫీస్ ఎంప్లాయీస్ అందరూ మీ హస్బెండ్ మిమ్మల్ని చాలా లవ్ చేస్తున్నట్టున్నారు, అందుకే ఇన్ని గిఫ్ట్లు పంపారు అని అంటారు. వెంటనే మీనా చైన్కి మెసేజ్ చేసి ఇన్ని గిఫ్ట్లు పంపాల్సిన అవసరం ఏముంది అని అడుగుతుంది. దానికి చైన్, నువ్వు నా వైఫ్ అని, నేను నిన్ను చాలా లవ్ చేస్తున్నానని అందరికీ తెలియాలి అనుకుంటున్నాను అని రిప్లై ఇస్తాడు. దానికి మీనా, ఈరోజు నీకు పిచ్చి పట్టినట్టుంది, అందుకే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావని అంటుంది. ఇక్కడ చైన్ ఆఫీస్లో మీటింగ్ జరుగుతూ ఉండగా పదే పదే ఫోన్ని చూస్తూ మెసేజెస్ చేయడం చూసి ఎంప్లాయీస్ అందరూ షాక్ అవుతూ ఉంటారు. ఎందుకంటే చైన్ మీటింగ్స్ అప్పుడు అస్సలు తన ఫోన్ని టచ్ కూడా చేయడు. కాసేపటి తర్వాత చైన్ తన ఫ్రెండ్ని కలిసి మీనా మనసు గెలవాలంటే నేనేం చేయాలి అని అడుగుతాడు. అతని ఫ్రెండ్, నువ్వు తనతో కొంచెం రొమాంటిక్గా ఉండాలి, నువ్వు అలా ఉంటే తను కూడా నిన్ను లవ్ చేస్తుంది అని ఐడియా ఇస్తాడు. చైన్ ఇంటికి వెళ్ళి మీనాతో మాట్లాడాలని ట్రై చేస్తాడు. కానీ మీనా తన్ని పట్టించుకోకుండా బయటికి వెళ్ళిపోతుంది. మీనా ఒక టెంపుల్కి వెళ్ళి ప్రే చేసుకుంటూ ఉంటుంది. అక్కడ టెంపుల్లో స్టెప్స్ ఎక్కుతూ ఉండగా తనకి దెబ్బ తగులుతుంది. తర్వాత తను కారులో ఇంటికి వెళ్తూ ఉండగా స్పీడ్ వల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. అప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి, నీకు దెబ్బలు తగిలాయి, మీరు డ్రైవ్ చేయలేరు, మీ హస్బెండ్కి కాల్ చేయండి అని అంటారు. మీనా ఫస్ట్ ఎవరికి కాల్ చేయను అన్న పోలీస్ ఆఫీసర్ కంపల్ చేయడంతో చైన్ అసిస్టెంట్కి కాల్ చేసి, నాకు యాక్సిడెంట్ అయింది, నన్ను తీసుకెళ్ళడానికి వస్తారా అని అడుగుతుంది. అసిస్టెంట్ వెంటనే చైన్కి కాల్ చేసి విషయం చెప్తాడు. చైన్ కంగారుగా మీనా దగ్గరికి వెళ్తాడు. మీనాకు తగిలిన దెబ్బలు చూసి తను చాలా బాధపడతాడు. పోలీస్ ఆఫీసర్తో, మీరేం వరి అవ్వకండి, నా వైఫ్ని నేను ఇంటికి తీసుకుని వెళ్తాను అని చెప్పి మీనాని కారులో ఎక్కించుకుంటాడు. దారిలో చైన్ మీనాని తిడుతూ, అసలు నువ్వు ఒక్కదానివే ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, అసలు నీకు అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు. దానికి మీనా, నేను మా నాన్నమ్మ హెల్త్ కోసం ప్రే చేయడానికి టెంపుల్కి వెళ్ళాను, వచ్చే దారిలో యాక్సిడెంట్ జరిగింది అని చెప్తుంది. అప్పుడు చైను, ప్రే చేయాలంటే మోకాళ్ళ మీద మెట్లెక్కాల్సిన అవసరం ఏముంది, నీ మోకాళ్ళంతా చూడు ఎలా గాయాలయ్యాయో అని అంటాడు. మీనా మాత్రం, నా గురించి నువ్వు వరి అవ్వక్కర్లేదు అని అంటుంది. కాసేపు అయ్యాక ఇద్దరు ఇంటికి వస్తారు. చైన్ మీనా రూమ్కి వచ్చి, తొందరగా నీ బట్టలు విప్పు అని అంటాడు. మీనా కంగారు పడిపోతూ, నువ్వు నన్ను టచ్ చేయకూడదు, మనది కాంట్రాక్ట్ మ్యారేజ్కి ముందే నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా, నన్ను టచ్ చేయనని అంటుంది. చైన్ నవ్వుతూ, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు, నేను జస్ట్ నీ కాళ్ళకి మందు రాద్దామని వచ్చాను అని చెప్పి మందుని రాస్తాడు. మీనా, నేను చాలా అలసిపోయాను, నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో అని చెప్తే చైన్ మాత్రం, ఈరోజు నీ హెల్త్ బాగోలేదు కదా, అందుకే నేను నీ రూమ్లోనే నీ పక్కనే పడుకుంటాను అని అంటాడు. మీనా వెళ్ళి పొమ్మని గొడవ చేసిన చైన్, ప్లీజ్ నన్ను ఇక్కడ కూర్చొనివ్వు, నిన్ను అస్సలు డిస్టర్బ్ చేయను అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు.
ఇక నెక్స్ట్ డే మీనా నిద్ర లేచి చూసేసరికి చైన్ తన పక్కనే పడుకొని ఉంటాడు. నా రూమ్లో ఏం చేస్తున్నావు, బయటికి వెళ్ళు అని మీనా అరుస్తుంది. చైన్ మాత్రం నాకు నీ మీద చాలా కేర్ అనిపించింది, అందుకే ఇక్కడే పడుకున్నాను. మీనా, నేను నిజంగానే నిన్ను లైక్ చేస్తున్నాను, నాకొక్క ఛాన్స్ ఇవ్వవా అని అడుగుతాడు. మీనా షాక్ అయి నీకు పిచ్చి పట్టిందా, ఏం మాట్లాడుతున్నావని అంటుంది. చైన్ సీరియస్గా నేను నిజంగానే చెప్తున్నాను, నువ్వు నన్ను లవ్ చేసే వరకు నేను నిన్ను వదిలిపెట్టను అని చెప్తాడు. బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా చైన్ మీనా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. నిన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తాను రా అని పిలుస్తాడు. కారులో వెళ్తూ ఉంటే మీనా శాండ్విచ్ తింటూ ఉంటుంది. అప్పుడు చైన్, నీకు ఏ అవసరం వచ్చినా నాకు కాల్ చేయి, ఆఫీస్లో ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడితే నాకు వెంటనే చెప్పు అని అంటాడు. మీనా, ముందు నన్ను ఇగ్నోర్ చేసేవాడివి, ఇప్పుడు సడన్గా ఏమైంది నీకు అని అడిగితే చైన్ మళ్ళీ, నేను నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పాను కదా, నిన్ను ఇంప్రెస్ చేసే వరకు వదిలిపెట్టను అని అంటాడు. చైన్ ఇక ఆఫీస్కి వెళ్ళాక తన అసిస్టెంట్తో, ఈ రోజు నుంచి నీకు కొత్త డ్యూటీ, ప్రతిరోజు మీనాని ఆఫీస్ నుంచి నువ్వే పికప్ చేసుకోవాలి అని చెప్తాడు. ఇదంతా విన్న లీజా వెంటనే చైన్ వాళ్ళ అమ్మకి కాల్ చేసి, చైన్, మీనా కలిసిపోయారు, మనం వాళ్ళని విడదీయాలి కదా అని అంటుంది. కానీ చైన్ అమ్మ నాకు ఇప్పుడు వాళ్ళ రిలేషన్ మీద ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పేస్తుంది. లీజా సాడ్ అవుతుంది. కానీ చైన్ చాలా తెలివైనవాడు. మీనా లాంటి అమాయకురాలికి తొందరలోనే విడాకులు ఇచ్చేసి నా దగ్గరికే వచ్చేస్తాడు అని తనలో తాను అనుకుంటుంది. చైన్ అసిస్టెంట్ మీనా ఆఫీస్కి వెళ్ళి, చైన్ గారు నన్ను పంపించారు, రండి వెళ్దామని అంటాడు. మీనా, నేను ఒక్కదాన్నే వెళ్ళగలను, నువ్వు రానక్కర్లేదు అని చెప్తుంది. అప్పుడే ఆఫీస్లోకి ఒక ఆవిడ వచ్చి లీన్తో గొడవ పడుతూ ఉంటుంది. నువ్వు నా హస్బెండ్తో అఫైర్ పెట్టుకున్నావా అని నిలదీస్తూ ఉంటుంది. అప్పుడే లీన్ బాయ్ ఫ్రెండ్ వచ్చి తన వైఫ్కి సారీ చెప్తూ ఉంటాడు. లీన్ ఆవిడతో, నీ మొగుడే నా వెనకాల పడ్డాడు, నాతో ఒక నైట్ స్పెండ్ చేస్తే పెద్ద ఇంటీరియర్ డిజైన్ ప్రాజెక్ట్ ఇస్తానని నాకు ప్రామిస్ చేశాడని చెప్తుంది. వాళ్ళు వెళ్ళిపోయాక మీనా లీన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఇంత నీచంగా మారావని అనుకోలేదు, నాతో పోటీ పడడం కోసం ఒక ముసలాడితో అఫైర్ పెట్టుకుంటావా, టాలెంట్తో బాస్ని ఇంప్రెస్ చేయాలి కానీ ఇలా కాదు అని తిడుతుంది. లీన్ మాత్రం, నా లైఫ్లో జోక్యం చేసుకోకు, నా బాయ్ ఫ్రెండ్ నాకు పెద్ద ప్రాజెక్ట్ ఇప్పిస్తాడు, తొందరలోనే నేను ప్రమోషన్ కూడా కొడతాను అని పొగరుగా చెప్తుంది. ఇక్కడ లీజా తన డాడీని పికప్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తుంది. తన డాడీ వచ్చాక, చైన్ నన్ను లైక్ చేస్తున్నాడు, మేము తొందరలోనే మ్యారేజ్ కూడా చేసుకోబోతున్నామని అబద్ధం చెప్తుంది. అది విని తన డాడీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. చైన్ చాలా పెద్ద బిజినెస్ మ్యాన్, నువ్వు అతన్ని మ్యారేజ్ చేసుకుంటే మన కంపెనీకి బిజినెస్కి చాలా బాగుంటుంది అని చెప్తారు. లీజా డాడీ వస్తే తన బిజినెస్కి చాలా హెల్ప్ అవుతుందని ఆమె అనుకుంటుంది. ఇక్కడ చైన్ అసిస్టెంట్ వచ్చి, లీజా డాడీ చైనాకి తిరిగి వచ్చేశారు, అయినా మీతో ఒక బిజినెస్ కాంట్రాక్ట్ పైన సైన్ చేయాలనుకుంటున్నారు అని చెప్తాడు. దానికి చైన్, నాకు లీజా అంటే అస్సలు ఇష్టం లేదు, కానీ తన డాడీ ప్రాజెక్ట్ ఇస్తానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు. ఇక్కడ మీనా డాడీ తన చిన్న కూతురు అంటే జెన్నీని గట్టిగా చెంపదెబ్బ కొట్టి, నువ్వు నీ అక్క మొగుడితో ఫ్లర్ట్ చేస్తున్నావని విన్నాను, నీకు సిగ్గుగా లేదా, మన ఫ్యామిలీ గౌరవం తీసేస్తున్నావని తిడుతూ ఉంటారు. జెన్నీ భయపడిపోయి ఇంకెప్పుడు అలా చేయనని ఆయనకి సారీ చెప్తుంది. షావ్ మీనాకి మెసేజ్ చేసి తనని కలవమంటాడు. మీనా కూడా బోర్ కొడుతుందని వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. చైన్ అసిస్టెంట్ ఈ విషయం చైన్కి చెప్పగానే చైన్ కూడా వాళ్ళు ఎక్కడ కలుస్తున్నారో తెలుసుకుని అక్కడికి బయలుదేరుతాడు. అంతకుముందు చైన్ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో తన కొత్త ప్రాజెక్టు గురించి అందరికీ చెప్తాడు. అప్పుడే చైన్ కావాలనే లీజా ఇంకా తన బాయ్ ఫ్రెండ్ ఫొటోస్ని పెద్ద డిస్ప్లే స్క్రీన్ మీద వేస్తాడు. లీజా కంగారు పడిపోయి అవి ఫేక్ ఫోటోలని అరుస్తుంది. అప్పుడు చైన్ ఒక వాయిస్ రికార్డింగ్ని ప్లే చేస్తాడు. అందులో లీజా బాయ్ ఫ్రెండ్, నేను నిన్ను లవ్ చేస్తున్నాను, చైన్ని వదిలేయని అంటున్నట్టుగా ఉంటుంది. లీజా భయంతో వణికిపోతూ, సారీ చైన్, నాకు నా బాయ్ ఫ్రెండ్ అంటే ఇష్టం లేదు, నిన్నే మ్యారేజ్ చేసుకుంటాను అని బ్రతిమాలుతుంది. చైన్ మాత్రం, నీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని ముందే చెప్పాను కదా అని తెగేసి చెప్తాడు. లీజా డాడీ కోపంగా, నా కూతురు పరువు తీస్తున్నావా అని అడిగితే చైన్, నేను జస్ట్ నిజం చెప్తున్నాను అంతే, మీ కూతుర్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేస్తాడు. ఇక్కడ మీనా షావ్ని కలవడానికి వెళ్తే షావ్ తనతో పాటు ఒక ఫ్రెండ్ని కూడా తీసుకొని వస్తాడు. మీనా తన ఇంటీరియర్ డిజైన్ బుక్లెట్ చూపించగా ఆ ఫ్రెండ్కి మీనా డిజైన్స్ బాగా నచ్చి తన ఇంటి రెనోవేషన్ ప్రాజెక్టు మీనాకే ఇస్తాడు. మీనా చాలా హ్యాపీగా ఉండగా చైన్ అక్కడికి వస్తాడు. చైన్ని చూసి షావ్ వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి, మీరు హ్యాపీగా డిన్నర్ చేయండి, మేము వెళ్ళిపోతామని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మీనా కోపంగా, నువ్వు ఇక్కడికి రావాల్సిన అవసరం ఏముంది అని అడిగితే దానికి చైన్,
నువ్వు నీ ఫ్రెండ్స్ని కలవడం నాకు అస్సలు ఇష్టం లేదు, నాకు అసలు నచ్చదు అని అంటాడు. ఇక ఇంటికి వెళ్ళాక చైన్ మాట్లాడాలని చూసిన మీనా తన రూమ్కి వెళ్ళి పడుకుండిపోతుంది. నెక్స్ట్ డే కూడా మీనా చైన్ని ఇగ్నోర్ చేస్తూనే ఉంటుంది. చివరికి ఒక రోజు చైన్ ఇంటి బయట మీనా కోసం వెయిట్ చేస్తూ నువ్వు నా మీద ఎందుకు కోపంగా ఉన్నావని అడుగుతాడు. దానికి మీనా నువ్వు లీజాని లైక్ చేస్తున్నావని, నాకు తొందరలోనే డివోర్స్ ఇస్తావని కూడా నాకు బాగా తెలుసు అని అంటుంది. అప్పుడు చైన్ ఒక వాయిస్ రికార్డింగ్ని వినిపిస్తాడు. అందులో లీజా చైన్తో నువ్వు నీ వైఫ్ మీనాని ఎంతగానో లవ్ చేస్తున్నావని నాకు తెలుసు, నాలో లేనిది తనలో ఉన్నది ఏంటి అని అడుగుతున్నట్టుగా ఉంటుంది. అది వినగానే మీనాకి ఉన్న మిస్అండర్స్టాండింగ్స్ అన్నీ పోతాయి. అప్పుడు చైన్ మీనాని కిస్ చేస్తాడు. సీన్ కట్ చేస్తే చైన్ మీనాని ఆఫీస్ దగ్గర దించుతూ నేను నిన్ను ఎప్పటికీ మోసం చేయను అని ప్రామిస్ చేస్తాడు. తర్వాత జెనీ చైన్ని కలవడానికి ఆఫీస్ దగ్గరికి వస్తే సెక్యూరిటీ గార్డు లోపలికి రానివ్వడు. చైన్ తన అసిస్టెంట్తో జెనీ ఎప్పుడూ మీనాని ఇబ్బంది పెడుతూనే ఉంటుంది, అందుకే తనని చైనా నుంచి అబ్రాడ్కి పంపించే ఏర్పాట్లు చేయండి, తను ఇక మీద మీనాని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్తాడు. నెక్స్ట్ డే చైన్ మీనా కలిసి గ్రాండ్మాని కలుస్తారు. మీనా తెచ్చిన గిఫ్ట్లు చూసి గ్రాండ్మా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చైన్ అమ్మ కూడా మీనాకి సారీ చెప్పి ఒక బ్రేస్లెట్ని గిఫ్ట్గా ఇస్తుంది. మీనా తన అత్తగారిని క్షమించేస్తుంది. అందరూ కలిసి చాలా హ్యాపీగా ఉంటారు. చైన్ మీనాతో నిన్నెప్పుడూ హ్యాపీగా ఉంచుతాను అని ప్రామిస్ చేస్తాడు. చివరగా మీనా కొన్ని ఫ్లవర్స్ తీసుకొని తన అమ్మ సమాధి దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్తుంది. చైన్ కూడా నేను మీ కూతుర్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకుంటాను అని మీనా అమ్మకి ప్రామిస్ చేస్తాడు. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.